Hello viewers, welcome to my channel. I hope everyone is doing good. నా పేరు వాసంతి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ అండి. సో ఇది వచ్చేసి నారాయణ స్పైసెస్ అని చెప్పేసి వెల్లింగ్టన్లో ఒక స్టోర్ అన్నమాట. సో ఈ స్టోర్లో మనకు కావాల్సిన బేసిక్ ఇండియన్ గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయండి. స్టార్టింగ్ ఫ్రమ్ టీ, కాఫీ నుంచి మొత్తం అన్నీ మనకు కావాల్సినవి అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ఈ స్టోర్కి వచ్చినప్పుడల్లా నాకు ఏదో ఇండియాలో మనకి సూపర్ మార్కెట్స్లో వెళ్తున్నట్టుగానే అనిపిస్తుంటుంది నాకైతే. సో మేముండే ప్లేస్లో కొంచెం నాకు తెలిసి ఇండియన్స్ తక్కువగా ఉన్నారు అనుకుంటా, అందుకే వీళ్ళ స్టాక్ కొంచెం తక్కువగా ఉంటుంది. స్టాక్ తక్కువగా ఉన్నా కానీ అన్నీ దొరుకుతాయి, మనకు కావాల్సిన పప్పుల నుంచి మసాలాల దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి అన్నమాట ఈ స్టోర్లో. సో ఇక్కడ నేను ఆవాలు ఇంకా జీలకర్ర తీసుకున్నానండి. సో ఇవి వచ్చేసి 200 గ్రామ్స్కి $2.99. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 150 రూపీస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యోగర్ట్, పెరుగు. సో నేను ఎవ్రీ టైమ్ ఈ గోపాల పెరుగే తీసుకుంటానండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇది వచ్చేసి $6కి 2 kgs. అండ్ నెక్స్ట్ ఇది పన్నీర్. సో పన్నీర్ కూడా సంథింగ్ 200 గ్రామ్స్ అలా ఉంటుంది. సో అది కూడా ఒక $5 to $6 లోపే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఫ్రోజన్ పరాటాస్. సో మనకు కావాల్సిన ఫ్రోజన్ స్టఫ్ అంతా ఇక్కడ దొరుకుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి రైస్ ఉందండి ఇక్కడ. సో బ్రౌన్ రైస్ దగ్గర నుంచి సోనా మసూరి, ఇడ్లీ రైస్ అన్ని రైసెస్ అవైలబుల్ ఉంటాయి. సో మేమైతే అక్కడ కింద కనిపిస్తున్న భారత్ గేట్ తీసుకుంటామండి. సో అది వచ్చేసి 20 kgsకి $55 అలా ఉంటుంది. సో మన ఇండియన్ కూరగాయలు కొన్ని మట్టుకు మనకి ఇక్కడ రైతు బజార్లో కొన్ని దొరుకుతాయండి, వేరే మట్టుకు మాత్రం ఉండవు. సో అవి మనకు కావాలంటే ఫ్రోజన్లో తీసుకోవచ్చు అనమాట. సో ఈ ఫ్రోజన్ ప్యాకెట్స్ వచ్చేసి $2.99 అలా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఎర్రపప్పు ఉందండి. సో ఇది వచ్చేసి అరౌండ్ 130 రూపీస్ అనమాట హాఫ్ కేజీకి. అండ్ పెసరపప్పు వచ్చేసి 175 రూపీస్ అండి హాఫ్ కేజీకి. సో నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు ఉందండి. సో ఇది వచ్చేసి $4 అంటే 200 రూపీస్ కేజీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు ఉందండి. ఇది వచ్చేసి 300 రూపీస్ కేజీ. సో ఇవన్నీ ప్రియా మసాలాస్ అండి. సో 150 రూపీస్ ఈచ్ అనమాట. సో నెక్స్ట్ ఆయిల్ ఉందండి ఇక్కడ. సో 2 లీటర్స్ వచ్చేసి 400 రూపీస్ అనమాట. అండ్ 5 లీటర్స్ వచ్చేసి 850 రూపీస్ అనమాట. సో ఇవన్నీ గీ. నెక్స్ట్ ఇక్కడ ధనియాల కాస్ట్ వచ్చేసి 300 రూపీస్కి హాఫ్ కేజీ అండి. సో సాల్ట్ కూడా ఉంది మనకి, టాటా సాల్ట్. సో ఇది వచ్చేసి 150 రూపీస్ అనమాట. నెక్స్ట్ పట్టా వచ్చేసి 300 రూపీస్కి 200 గ్రామ్స్ అండి. సో నెక్స్ట్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వచ్చేసి 500 గ్రామ్స్కి 400 రూపీస్ అండి. సో నెక్స్ట్ పెసర్లో కాస్ట్ వచ్చేసి 500 గ్రామ్స్కి 150 రూపీస్ అనమాట. అండ్ కిడ్నీ బీన్స్ వచ్చేసి 500 గ్రామ్స్కి 200 రూపీస్ అండి. అండ్ మినపప్పు వచ్చేసి 500 గ్రామ్స్కి 150 రూపీస్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి శనగపిండి అండి. సో ఇది వచ్చేసి 1 kgకి $4.50 అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 225 రూపీస్ అనమాట ఇది.
Miksha? No. దీపాన్ని ఏం చేసుకుంటావే? No. ఇది No. కాదు. No. No. Kick your butt. You want all those things? No. You want it? Then put it back. No. 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 Why? Okay. Okay. We'll keep it. No. నెక్స్ట్ కాజు ప్రైస్ వచ్చేసి 200 గ్రామ్స్కి 225 రూపీస్ అండి. సో నెక్స్ట్ కొబ్బరి పొడి ప్రైస్ వచ్చేసి 500 గ్రామ్స్కి 225 రూపీస్ అండి. సో నేను ఎప్పుడు ఇండియన్ గ్రాసరీ స్టోర్స్కి వచ్చినప్పుడల్లా పిక్కులు కొనకుండా అయితే వెళ్ళానండి. సో ఈసారి అయితే నేను మింట్ పిక్కులు తీసుకున్నాను. సో ఈ పికిల్ ప్రైస్ వచ్చేసి $3.99 అండి. మన కరెన్సీలో 200 రూపీస్ అన్నట్టు. సో ఇవన్నీ మసాలాస్ అండి, లవంగము, ఇలాచి అలాంటివి ఉంటాయన్నమాట. సో వీటి ప్రైస్ వచ్చేసి అంటే 200 నుంచి 800 వరకు అలా ఉంటాయన్నమాట. సో డిపెండ్ అపాన్ మన మసాలాని బట్టి. సో ఈ గార్లిక్ వచ్చేసి 150 రూపీస్ బ్యాగ్ అండి. నెక్స్ట్ ఈ వంకాయలు, బెండకాయలు వచ్చేసి 650 రూపీస్ కేజీ అనమాట. సో చూసారు కదండి ఇక్కడ మన గ్రాసరీస్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.